వారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 32 స్థానాలకు గాను 31 స్థానాలతో ఘన విజయం సాధించింది. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఒకే స్థానంలో గెలుపొందింది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ బోణీ చేయలేకపోయాయి. మరిన్ని వివరాలు. సిక్కింలో మరోసారి సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారాన్ని నిలబెట్టుకుంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం అందుకుంది. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరంభం నుంచి ఫలితాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా దూసుకుపోయింది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు గాను 31 స్థానాల్లో గెలుపొందింది. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ ఏకైక స్థానంతో సరిపెట్టుకుంది. 31 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, 12 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ బోణీ చేయలేకపోయింది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలుపొందారు. రెనాక్ స్థానంలో 7,397 ఓట్ల మెజారిటీతో, సోరెంగ్ చకుంగ్లో 7,044 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ సింగ్ తమాంగ్ విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి చవిచూశారు. ఇక బారాపుంగ్ స్థానంలో ఎస్డీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియాకు కూడా ఓటమే ఎదురైంది. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 1 స్థానంలో మాత్రమే గెలుపొందింది. సయారీ స్థానంలో ఆ పార్టీ తరఫున తెజింగ్ నోర్స్బుల్ అంతా నెగ్గారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్డీఎఫ్తో పోటీ పడగా తలపడి అధికారంలోకి వచ్చిన ఎస్కేఎం ఈసారి ఫలితాలను ఏకపక్షం చేసింది. ఈసారి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఏకంగా 14 స్థానాలను కోల్పోయింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.